గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, న్యూస్ స్వాగతం. ఈ నెల 24 నుండి 10th ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. స్థానిక ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. One time before morning, in the period of time. Other department support basically flying squads, sitting squads, and custody of sensitive materials. This మూడు వాళ్ళకి కావాల్సి ఉంటుంది. These are major requirements. So revenue side lo you need DDs for flying squads and police stations 29. So 24, 25, 26, 27, 28, 29. 6 days మాత్రమే full force కావాలి. దాని తర్వాత తగ్గిపోతుంది. One month sentence. Okay. Then even late. So in 5-6 days we will also give DTs. Okay. ASI is also a deputy ASI. Other department support preparation of elections, preparation of examinations. So already your question papers have been distributed. Already March is another additional set will come for occasions, sir. Received from the board, sir. Now we will distribute to the SHOs, sir. ఫెయిల్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కావాల్సిన సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మరొకసారి వాళ్ళు చేయాల్సిన ఎగ్జామ్స్ రాసిన అనదర్ ఛాన్స్ 24th ఆఫ్ ఈ మే నుండి 3rd జూన్ వరకు ఎగ్జామినేషన్స్ పెట్టడం జరుగుతుంది. సెంటర్స్ ఏర్పాటు చేశాము. దానికి సెంటర్స్లో కావాల్సిన మామూలు సదుపాయాలకు మాత్రం కాకుండా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఫ్యూచర్స్ బై పోలీస్ టీము అండ్ సెట్టింగ్ స్క్వాడ్స్ అండ్ FSTs ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇదన్నీ కూడా ఏర్పాటు చేసాము. అండ్ పిల్లలకి కూడా ఈ రాబోయిన ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్స్లో కావాల్సిన కోచింగ్, స్పెషల్ కోచింగ్ కూడా సంబంధపడిన స్కూల్స్ ద్వారా వాళ్ళకి చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన బోర్డ్ ఎగ్జామ్లో ఉన్న వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ 24th ఆఫ్ మే నుండి 1st ఆఫ్ మే వరకు 43 సెంటర్స్లో చేయడం జరుగుతుంది. సో దాంట్లో దాదాపుగా 22,146 మంది బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు. సో దానికి కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, అదర్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్స్ మీటింగ్ కూడా ఇవాళ ఈ డిస్ట్రిక్ట్స్ ఎగ్జామినేషన్స్ కమిటీ ఇవాళ కూర్చొని అందరికీ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. అన్ని ట్రాన్స్పోర్టేషన్స్ టు అండ్ ఫ్రో APSRTC ద్వారా చేయడానికి ఏర్పాటు చేశాము. పోలీస్ ప్రొటెక్షన్ ఇన్ ఆల్ ద సెంటర్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్లో పెట్టడం జరుగుతుంది. అది మాత్రం కాకుండా ఈ మధ్యలో బోత్ ఓపెన్ ఎగ్జామ్స్ ఆల్సో ఎవరెవరు ఓపెన్లో రాయడానికి ఉన్నారో దాంట్లో కూడా బోత్ SSC అండ్ చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్స్కి కావాల్సిన ట్రైనింగ్ కూడా 22 అండ్ 21 ఈ 2 తారీఖులో ఇంటర్మీడియట్ యాజ్ వెల్ as SSC ఎగ్జామినేషన్స్ కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో బోర్డు నుంచి వచ్చేసి దే విల్ ఆల్సో ట్రైన్ దిస్ పీపుల్ ప్రాపర్లీ. సో ఈ రాబోయిన ఈ 20 డేస్లో ఈ బోత్ ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా చేయడానికి అన్ని ఏర్పాట్లు ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసేసి పకడ్బందీగా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా ఏర్పాటు హెల్త్ ఇష్యూస్. నగరంలోని మంగమూరు రోడ్లో గల శ్రీ అచలానంద ఆశ్రమంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధనోత్సవాల్లో భాగంగా కళ్యాణాన్ని కడు రమణీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రాంగణంలోని చూడచక్కని కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేయింపచేశారు.
ఆపై వందలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం నడుమ బ్రహ్మంగారి కళ్యాణాన్ని ఆద్యాంతం వేడుకగా జరిపించారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. తర్వాత పెళ్లి కొడుకు పనికి కొట్టకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి జనము వాడు పనికి మాల పెళ్లి కొడుకు ప్రేమించినటువంటి వివాహాలు ఇప్పుడు మార్కెట్లో జరగడం లేదు. పెళ్లి వేదో తపో సమాధిలో ప్రవహించినటువంటి పరమ పవిత్ర దినం నిన్నటి దినం 14వ తేదీ సప్తమి నుండి ఏకాదశి వరకు మన కార్యక్రమాలు జరుగుతాయి. సప్తమి రోజు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు అభిషేకాలు, అర్చనలు, పారాయణలు. మొదటి రోజు మహాభిషేకం జరిగింది. రెండవ రోజు కాళికాంబ సప్తశతి 700 పద్యాలు, వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన పద్యాలు 700 పద్యాలు స్వామి పారాయణం జరిగినది. 13వ తేదీ పారాయణ సత్సంగం జరిగాయి. 14వ తేదీ నిన్నటి దినం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం జరిగింది. విశ్వశాంతి మహాయజ్ఞం చేయడం జరిగింది. ఈ యజ్ఞం ద్వారా సస్యరక్షణ, జీవరక్షణ, వర్షాలు కురవడం, పంటలు పండడం, అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడం యజ్ఞాల వల్ల జరుగుతాయి. కాబట్టి ఈ యజ్ఞాలన్నీ అద్భుతంగా జరిగాయి. ఋత్వికులు అద్భుతంగా యజ్ఞం చేశారు. నిన్న అన్నదానం జరిగింది. 1000 మంది భోజనం చేశారు. సాయంత్రం అచలానందాశ్రమం విద్యార్థులతో పోరాట ప్రదర్శన జరిగింది. ఈరోజు ఇప్పుడు శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇప్పుడే మాంగళ్య ధారణ జరిగింది. భక్తులు విరివిగా హాజరయ్యారు. విశ్వశాంతి కళ్యాణం, భగవంతుని యొక్క కళ్యాణం జరిగితే లోక కళ్యాణం అంటే, లోక కళ్యాణం అంటే ఏంటి? వర్షాలు కురవడం, పంటలు పండడం, సమృద్ధిగా ఉండడం, ఏ వృత్తి చేసే వాళ్ళకైనటువంటి వాళ్ళకు కూడా ఆర్థిక వనరులు, అన్ని రకాల సౌలభ్యాలు కలగడం, ఇవన్నీ కళ్యాణం వల్ల జరుగుతాయి. కాబట్టి మహత్తరమైనటువంటి కళ్యాణం ఇప్పుడు జరుపుకున్నాం. ఇప్పుడు అన్నదానం జరుగుతుంది. సాయంకాలం అచలానంద ఆశ్రమం తోట్లపల్లి బ్రహ్మంగారు మండలం తోట్లపల్లి బ్రాంచ్ విద్యార్థులు పోరాట ప్రదర్శన జరుగుతుంది. సాయంకాలం సామూహిక హారతి జరుగుతుంది. మనం ప్రతి నెల సామూహిక హారతి జరుపుతున్నాం. ఒంగోలులో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో సామూహిక హారతి జరిపాం. ప్రతి పౌర్ణమికి ఇప్పుడు ప్రక్కన పల్లెల్లో ఒక దేవాలయం కేంద్రంగా తీసుకొని సామూహిక హారతి చేస్తాం. ఒంగోలు నుంచి మన భక్తులు, శిష్యులు 100 మంది అక్కడికి వెళ్తాం. గ్రామంలో భక్తులంతా వస్తారు. అక్కడ ఒక 45 నిమిషాల సత్సంగం ఉంటుంది. తర్వాత అక్కడ ఉన్న మూల విరాట్కి ఉన్న భక్తులంతా కలిసి తలా ఒక హారతి ప్లేట్ తీసుకొని అందరూ హారతిస్తారు. అందరూ భగవంతునికి హారతించుకునే మాత్రమైనటువంటి అవకాశం ఈ సామూహిక హారతులు. అలా ప్రతి గ్రామంలో జరుగుతూ ఉన్నాం. దీని ద్వారా ఈ ధర్మాన్ని చైతన్యవంతం చేయడం, అందరికీ ధర్మం అందరికీ తెలుసు, ఆచరించాలనే భావాన్ని మనం పాదుకొల్పడం, దాన్ని యాక్టివేట్ చేయడం. అందువల్ల అందరూ ఈ ధర్మాన్ని ఆచరించాలి. ఈ ధర్మాన్ని మనం ఆచరించినట్లయితే వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి,
మనము మన కుటుంబం బాగుంటాం, మన గ్రామం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. సత్యనారాయణపురం శ్రీ అనంత కోదండరామస్వామి వారి దేవాలయంలో సీతమ్మ వారి జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలకు ప్రత్యేక అలంకరణతో పూజలు నిర్వహించారు. ఆల్ ఇండియా కళారంగం ప్రకాశం జిల్లా అధ్యక్షులు డాక్టర్ చెల్లా నాగేశ్వరం ఆధ్వర్యంలో భక్తి సంగీత విభావాలు నిర్వహించారు. గాయని గాయకులు మనోహర్, కోటేశ్వరరావు, శ్రీదేవి, చెల్లా నాగేశ్వరమ్మ, లక్ష్మి తదితరులు పాడిన పాటలు అలరించాయి. చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు వేమూరి శ్రీనివాసరావు, పూజారి రాము శర్మ, కిషోర్ కుమార్, ఆల్ ఇండియా కళారంగం కోశాధికారి చెల్లా బాలకొండయ్య, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలోని సీతారామపురం ప్రాంతంలోని సంజయ్ గాంధీ కాలనీ భక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 331వ ఆరాధనోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రాంగణంలోని స్వామివారి చిత్రపటానికి చూడచక్కగా కొలువు తీర్చి ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి గురు పూజ, సహస్రనామర్చన, స్వామివారి బీజమంత్రం సహిత శాంతి హోమంతో పాటు పూర్ణాహుతిని జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని క్రతువును తిలకించారు. అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. మరీచీనాపగమిచ్చంతి వేదసహ మన విద్యాత తస్య దేవా అసన్వసే విశ్వే నక్షత్రాణి రూపో సర్వం మరీచాన ఓం తస్యం యోగా వృణే గపతయే దైవేం స్వస్తిరస్పునః స్వస్తిర్మానసేభ్యః ఓత్వం జగాతు భేషజా శన్నస్తద్విపదే శంసరస్పదే ఓం శాంతి శాంతి శాంతి. మత జాతి వర్ణ విచక్షణలు ఏమీ లేకుండా ఒకే అదే విధంగా తెలుసుకుంటూ స్వామివారి భవిష్యత్తులో జరిగేటటువంటి కళాజ్ఞాన వాక్యాలన్నీ ఎప్పటికప్పుడు మన వాళ్ళం కలిగే విధంగా మన మనసులన్నింటికీ కూడా ఆ స్వామివారే మన యందు ఉండి ఈ విధమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి స్వామివార్ల కళ్యాణ మహోత్సవాలు కానీ మనందరి చేత చేయిస్తూ ఉన్నారు. స్వామివారు ఆచరణలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో అటువంటి పాపాలన్నీ వారి బృందాన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి స్వాగతం. విశ్వతస్వామవృష్ణయం భవారాజస్య సంగధే ఇది పంచామృత స్నానేన క్షీరేణ స్నపయామి. క్షీరస్నపనానంతరం సత్యవాజనః సురభినో ముఖాకర ప్రణాయాగం శ్రీకారిషతు ఇది దధిస్నానం ధారయామి. దధిస్నపనానంతరం ఇది ఆద్యేన స్నపయామి. ఆద్యస్నపనానంతరం మధుస్నపనం. ఓం మధుర్వాతారుతాయతే మధుక్షరంతి సింధవః. సందర్భంగా మీ యొక్క బహుమతి గారు గోవికృష్ణ గారు దంపతులు నమస్కరించుకున్నటువంటి భక్త వస్త్రద్వయం పండు తాంబూలాదులను. యుగాలు మారిన తరాలు మారిన రామాయణంలోని సీతమ్మ వారి పాత్ర మహిళలందరికీ ఆదర్శప్రాయమైందని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. దెబ్బల్ రోడ్లోని శ్రీ అనంత కోదండరామస్వామి వారి దేవస్థానంలో సీతా జయంతి వేడుకల్లో సీతా చరిత్రం అంశంపై పొన్నూరు వెంకట శ్రీనివాసులు ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. రామాయణం కుటుంబ వ్యవస్థకు నిదర్శనమని, రామాయణంలోని పాత్రలు నేటికి మన సమాజంలో తారసపడుతూనే ఉంటాయని అన్నారు. ఆల్ ఇండియా కళారంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు చల్లా నాగేశ్వరమ్మ, కోశాధికారి చల్లా బాలకొండయ్య,
శ్రీదేవి, మనోహర్ తదితరులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్నేహోజప్పుడు శంఖ చక్రయుగమును చేదోయి సంధింపడు ఏ పరివారమును చీరడు అగ్రగపతి బంధింపడు ఆకర్ణి కాంతర ధన వీరము చక్కనొక్కడు నివాద చేలోచలమైన వీడడు గజ ప్రాంచడం గంగా యమున సంగమ సమానం ఈ క్షేత్రమైన తీర్థమైన సాయి మా పాండురంగడు కరుణామయుడు సాయి సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం తుఫాను తాకిడిలో అలమటించు దీనులను ఆదరించే తారనాథనాథుడై అజ్ఞానము అలముకున్న అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై వీధి వీధి భిక్షమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై పుచ్చుకున్న పాపములను ప్రక్షాళన చేసుకొనెను నౌతక్రియా సిద్ధితో శుద్ధుడై అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో ఆత్మశక్తి చాటినాడు సిద్ధుడై జీవరాశులన్నిటికీ సాయే శరణం సాయే శరణం దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం సాయే శరణం ఆస్తికులకు సాయే శరణం ఆస్తికులకు సాయే శరణం ఆస్తికులకు సాయే శరణం ఆస్తికులకు సాయే శరణం భక్తికి సాయే శరణం ముక్తికి సాయే శరణం భక్తికి సాయే శరణం ముక్తికి సాయే శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఈ క్షేత్రమైన తీర్థమైన మా పాండురంగడు జనమందరూ పూజించే శివలింగమా అర్ధమవని ఆది భిక్షు
మాతా భవానీ దుర్గాదేవి మీకు ఎల్లప్పుడూ చల్లగా తోడు నీడగా ఉండాలి. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. మామయ్య బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.